హాయ్ గైస్, హౌ ఆర్ యూ? మన ఇండియాలో ఈ మధ్యకాలంలో చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. మన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అయితేనేం, చిన్నపిల్లలు అయితేనేం, సో అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలతో పాటు వాళ్ళ మీద మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. కానీ జనం, ఒక పబ్లిక్ వీళ్ళంతా రోడ్లు ఎక్కితే కానీ ప్రభుత్వం అనేది స్పందించకుండా ఆ కేసుని న్యాయం వైపు అయితే తీసుకెళ్ళకపోతుంది. అసలు మనం ఎందుకు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అవుతుంది? ఒక న్యాయం కోసం, ఒక అమ్మాయి మీద జరుగుతున్న అత్యాచారం గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉండిపోయింది. అండ్ అదే కాకుండా మనకి ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫ్యాన్ వార్ అనేది జరుగుతుంది. అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, ఆ హీరో గొప్ప. సరే, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోసే అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఈ అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఫేమస్ పర్సన్స్ హీరోస్, అంటే నిజానికి నేనైతే వాళ్ళని హీరోస్ అని పిలవడానికి తలుచుకోలేదు, వాళ్ళైతే యాక్టర్స్ మాత్రమే. అంత నేషనల్ ఇష్యూస్ జరుగుతున్న ఆ హీరోస్కి, లేకపోతే ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? ఇప్పుడు అదే ఫేమస్ పర్సన్స్ మనతో పాటు జాయిన్ అయ్యి రోడ్లు ఎక్కితే ఆ న్యూస్ అనేది ఎంత సెన్సేషన్ అవుతుంది, ఎంత వైరల్ అవుతుంది. సో అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ హీరోస్, ఆ యాక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనతో పాటు వచ్చి ఆ రోడ్ల మీద వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తే ఎంతోమందికి న్యాయం జరుగుతుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను అలా అనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఒక హీరో గురించి మనం అంత తన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనట్లేదు, మనలో మనమే ఆ హీరో గొప్ప, ఈ హీరో గొప్ప అని తన్నుకుంటాను. కానీ నిజంగా వాళ్ళు రీల్లోనే కాకుండా, స్క్రీన్ మీద కాకుండా, రియల్ లైఫ్లో కూడా హీరోస్గా ఉండాలంటే ఇటువంటి వాటి మీద మనతో పాటు వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి న్యాయం కోసం వాయిస్ రైజ్ చేయట్లేదు? ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. ఒక్కసారి ఆ ఇష్యూస్ జరిగినప్పుడు ఎలా అయితే పబ్లిక్ రోడ్డు మీదకి వెళ్తుందో వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళ వాయిస్, నాట్ ఓన్లీ ఫర్ టాలీవుడ్ అనట్లేదు, బాలీవుడ్లో కూడా అందరూ అంత ఫేమస్ పర్సన్స్ ఒక్కసారి వచ్చి వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తే రోడ్ల మీదకి ఒక్క హీరో వచ్చినా చాలు, ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని. అప్పుడు ప్రభుత్వం ఏ రేంజ్లో స్పందిస్తుందో ఆలోచించండి. ఎందుకంటే అప్పుడు ఎంత ఫుల్ సపోర్ట్ వస్తుందో ఆలోచించండి. ఎందుకని వాళ్ళు రోడ్లు ఎక్కడం లేదు అనేది నాకు క్వశ్చన్. అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా జస్ట్ ఏదో ట్వీట్స్ లేకపోతే అది కాదు కావాల్సింది. వాళ్ళు నిజంగా అంత ఫేమస్ కాబట్టి ఒక్క హీరో కదిలినా అతని వెనకాల కొన్ని వేల మంది జనాలు కదిలి వస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇటువంటి జరిగినప్పుడు ఎవరైనా రోడ్ల మీదకి ఆ హీరోగాని వచ్చినట్లయితే చాలా వరకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక, అక్కడ వస్తున్న పబ్లిక్ని కంట్రోల్ చేయలేక, వాళ్ళతో పాటు వస్తున్న ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేక చాలా చాలా దీనిగా ఉద్యమం అనేది జరుగుతుంది. కానీ ఇంత నేషనల్ వైడ్ న్యూసెస్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? కదా. సో తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదని నా క్వశ్చన్. వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మన ఫ్యాన్ వార్స్ ఇవన్నీ పెట్టుకోవద్దు. ఒకసారి ఇవన్నీ ఆలోచించండి. జస్ట్ వాళ్ళకి మనం టికెట్ తీసుకొని సినిమాకి మాత్రం చూసి వెళ్ళి రావడం వరకే మనం. కానీ వాళ్ళు కూడా ఇంత ఫేమస్, 10 మంది కాదు లక్షల మందికి తెలుసు, కోట్ల మందికి తెలుసు వాళ్ళు. అలాంటి వాళ్ళు రోడ్ల మీద వచ్చి న్యాయం కోసం పోరాడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ ఓకే వదిలేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పిన ఒపీనియన్ మీద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. థ్యాంక్ యూ.